సత్యం ధర్మం న్యూస్ కి. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా, విశ్వధాభిరామ వినురవేమ. ఈ శతకానికి అర్థం వచ్చేటట్లు అచ్చుగుద్దేటట్లు ప్రవర్తించినటువంటి ఓ ప్రబుద్ధుడు తీరును మీరే చూడండి. అమృతం కంటే గొప్పది అమ్మ ప్రేమ. దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మని సృష్టించాడంటారు. హద్దుల్లేని వాత్సల్యం అమ్మ సొంతం. నవమాసాలు మోసి కనిపించి పెద్ద చేస్తుంది తల్లి. ఆస్తి కోసం జన్మనిచ్చిన తల్లిదండ్రులను కుమారుడు హింసించిన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చోటు చేసుకుంది. నగరంలోని అయోధ్యనగర్లో నివాసం ఉంటున్న వెంకటరమణారెడ్డి, లక్ష్మమ్మకు 2 కుమారులు. వారికున్న 5 ఎకరాల భూమిని కుమారులు ఇద్దరూ సాగు చేసుకుంటున్నారు. అయితే ఆ భూమి మొత్తం తన పేరిట రాయాలని చిన్న కుమారుడు శ్రీనివాసరెడ్డి తల్లిదండ్రులను ఒత్తిడి చేశాడు. అతడు చెప్పిన దానికి ఆ దంపతులు ఇద్దరూ ఆలస్యం చేయడంతో వారిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. కొట్టవద్దని తల్లిదండ్రులు ఎంత ప్రాధేయపడుతున్న వినకుండా చేతితో కొడుతూ, కాలితో తన్నుతూ కర్కశాన్ని ప్రదర్శించాడు. దాడి సమయంలో ఓ వ్యక్తి వీడియో తీయడంతో ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి. వృద్ధ దంపతులపై కుమారుడి చేసిన దాష్టికం దృశ్యాలను ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకుని అతనిపై కేసు నమోదు చేశారు. కాని ఇంత జరిగాక కూడా తల్లిదండ్రులు ఇద్దరూ తన బిడ్డని ఏమీ చేయవద్దని, అతనిపై ఎలాంటి కేసు పెట్టవద్దని పోలీసుల వద్ద ప్రాధేయపడ్డారు. ఆ దంపతులు ఇద్దరూ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జన్మనిచ్చిన కొడుకుకి ఎలాంటి సమస్య రాకూడదని వృద్ధ వయసులో కూడా వారు అతడి క్షేమం కోరుకోవడం ఆ తల్లిదండ్రుల పెద్ద మనస్సుకు అద్దం పడుతోందని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. నీ ఇళ్ళకు అంతేటికి పుట్టినానా అంతేటికి పుట్టినానా అంతేటికి పుట్టినానేమిరా. పోలీస్ స్టేషన్ పదమరా, పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ 20 ఏళ్ళు 20 ఏళ్ళు లంజ కొడుకు వాడి పేరు మీద ఎట్లా పెట్టావు 2 ఎకరాల భూమి, నా పేరు మీద ఎట్లా పెట్టారు భూమి, వాడి పేరు మీద ఎట్లా పెట్టావు భూమి 2 ఎకరాలు. ఈ బుద్ధి మరి ఫస్ట్ తల్లిని తుమేవ మాతాచ పితా తుమేవ, తుమేవ బంధుచ్చ సఖా తుమేవ, తుమేవ సర్వం ద్రవిణం తుమేవ, మమ దేవ దేవ అన్నాడు. అంటే తల్లిని తండ్రిని ఎవడైతే చక్కగా చూసుకుంటాడో వాడికి ఈశ్వరుని యొక్క కటాక్షము పుష్కలంగా ఉంటుంది అని మనము చెప్పవచ్చు. మరి ఈరోజు తల్లిదండ్రులపై కొన్ని సంఘటనలు మనం చూస్తే సభ్య సమాజము అసలు ఎక్కడ ఉన్నాం మనము అనేటటువంటి ఒక ఆలోచన అయితే కలుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క బిడ్డ కడుపులో పడినప్పటి నుంచి కూడా తల్లి సంబరపడిపోతుంది, వాడికి నడక నేర్పిస్తుంది. మొదటి గురువు, ఆది గురువు పిల్లలకి ఎవరైనా ఉన్నారంటే అది తల్లి మాత్రమే. కాబట్టి అటువంటి తల్లిని కళ్ళలో పెట్టి చూసుకోవలసినటువంటి పిల్లలు వాళ్ళని నిరాదరణకు గురి చేస్తున్నారు. ఇది హర్షింపదగ్గ విషయం కాదు. అదేవిధంగా తండ్రి అనేటటువంటి వాడు ఆ పుత్రుడు అభ్యున్నతికి పాటుపడినటువంటి వాడు. సింపుల్గా చెప్పుకోవాలంటే ఎనీ టైం మనీ ఏటీఎం లాంటి వాడు తండ్రి. ఈ సంఘటన మనము చూసాక పశుపక్షాదులు కూడా సిగ్గుపడుతూ ఉన్నాయి. కనుక ఇలాంటి సంఘటనలు మరలా జరగకుండా చూసుకోవాల్సిందిగా
వైరల్ అయినటువంటి సాంఘిక మాధ్యమాల్లో చూశానండి ఒక వీడియో. ఎంత దారుణంగా ఉందంటే కన్న తల్లిదండ్రులని అంత అన్యాయంగా, అంత దారుణంగా తల్లి గుండెల మీద కాళ్ళతో తంటున్నటువంటి ఆ కొడుకు అసలు అది మనిషా మృగమా నాకు అర్థం అవ్వట్లేదండి. మన భారతదేశంలో, అందులో మన ఆంధ్రప్రదేశ్లో ఇది జరగడం అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. మరియు అది చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. మాతృదేవోభవ, పితృదేవోభవ అనేది మన ధర్మాల్లో మొట్టమొదటి వాక్యాలు ఈ రెండు. తల్లి ఒకసారి మనకు జన్మనిచ్చిందంటే ఆవిడ రుణం తీర్చుకోవాలంటే మళ్ళీ మనం 108 సార్లు ఆమెను జన్మనివ్వాలి. అప్పుడు కానీ ఒక జన్మ రుణం తీర్చుకోలేము. అలాగే ప్రతి పురాణాల్లోన, ప్రతి మత గ్రంథాల్లో కూడాను తల్లికి ఎంతో అద్భుతమైన విలువలు ఇచ్చాం. అలాంటి గొప్ప భారతదేశంలో ఇలాంటి దౌర్భాగ్యుడు ఒక తల్లిని, ఒక తండ్రిని నీచాతి నీచంగా నడి వీధిలో పెట్టి అంత దారుణంగా కొట్టడం చూస్తే నాకైతే చాలా హృదయము ద్రవించి నేను ఈ రకం ఈరోజు మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అతను ఆస్తి కోసం ఒక అన్నదమ్ముడికి తల్లిదండ్రులు ఇచ్చారనే ఒక చిన్న సాకుతో వీధిలో తన పిల్లలు చూస్తుండగానే తల్లిని తండ్రిని కొట్టాడంటే మరి ఆయనకు పుట్టినటువంటి పిల్లలు ఆయన కొట్టడానికి గ్యారంటీ ఏమిటి? ఏమవుతుందండి సమాజము? ఏం చేస్తున్నారండి ఇలాంటి వాళ్ళు? ఎవరికంటే ఆదర్శము? అలాంటి నరరూప రాక్షసుడికి సరైన కఠినమైన దారుణమైన శిక్ష కూడాను విధించాలని ప్రభుత్వం వారికి మరియు పోలీసు వారికి అందరికి కూడాను తెలియజేసుకుంటున్నాను. అలాగే వారి గ్రామం ఎక్కడైతే ఉందో ఆ గ్రామం నుంచి కూడా అతనికి వెలియాలని నేనైతే ఈ మాధ్యమాల ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.